नमस्कार, मैं हूं कामेश्वर। हिंदी अभ्यास कक्षा में आपका हार्दिक स्वागत है। आज का विषय दक्षिण भारत हिंदी प्रचार सभा विशारदा उत्तरार्धा पेपर 1 फोर्थ रोमन। प्रश्नोत्तर। यह कविता पाठ है। कविता का नाम है चुनिंदा शेर। कवि गालिब। गालिब ईश्वर से प्रार्थना करते हैं कि मेरे प्यार की बातें संसार ने ना समझी। గాలిబ్ అనేటువంటి కవి గారు భగవంతునితో ప్రార్థన చేస్తున్నారు. ఏమనగా, నా యొక్క ప్రేమ మాటల్ని ఈ యొక్క ప్రపంచము అర్థం చేసుకోవట్లేదు. मेरी बात समझने मुझे एक नई भाषा दें या दिल को सहन शक्ति दें. నా యొక్క ప్రేమ భాషని తెలుసుకుంటకు ఒక కొత్త భాషని నాకు ఇవ్వండి, లేదంటే నాకు ఒక సహన శక్తిని ప్రసాదించండి అని భగవంతుని ప్రార్థిస్తున్నారు. మనుషుకు ఆశా హీ బల్ దేతా హై. మనుషునికి ఆశ బలాన్నిస్తుంది. गालिब कहता है कि विरह दुखी महिला को छोड़ो मत, उनके आंसू प्रलय मचा देंगे, सर्वनाश कर देंगे. కవి గారు చెప్తున్నారు ఏమనగా, విరహ దుఃఖంతో ఉండేటువంటి మహిళని ఎప్పుడు కూడా విడిచిపెట్టకూడదు. ఆమె అశ్రువుల్లో నుంచి ఒక ప్రళయము సృష్టించబడుతుంది, సర్వనాశనం అవుతుంది. దుఃఖి స్త్రీయంకు ఔర్ దుఃఖ్ దేనా పాప్ హై. దుఃఖంలో ఉండేటువంటి స్త్రీలకి మరలా దుఃఖాన్ని ఇచ్చుట చాలా పాపము. मन में उदासी पीड़ा है तो जीवन मरुभूमि बन जाएगी. మనసులో ఉదాసి అంటే నిరాశ, పీడ, చింతన ఉన్నట్లయితే జీవనము మరుభూమిలా ఉంటుంది. జీవన్ మే ఉదాసి సే బచ్నా హై. జీవనంలో నిరాశ నుంచి మనం కాపాడుకోవాలి. చింత మనుషుకు జీవన్ హీ జలా దేతీ హై. చింత అనేది మనిషి యొక్క జీవితాన్ని కాల్చివేయబడుతుంది. కనుక వీటి నుంచి మనం దూరంగా ఉండాలి అని కవి గారు విశ్వసనీయంగా వ్యక్తపరిచారు. 4వ రోమన్లో 2వ ప్రశ్న. కవిత. ఆద్మీ నామ్. కవి నాజిర్ అక్బరాబాదీ. ఈ యొక్క కవి उर्दू के प्रसिद्ध कवि नजीर. ఈ కవి పేరుని కొంతమంది నాజిర్ గాను కొంతమంది నజీర్ గాను ఉల్లేఖపరిచారు. सारांश. मनुष्य के विभिन्न रूपों को कवि ने आदमी नामा के रूप में लिखा है. మనిషి యొక్క విభిన్న రూపాలని కవి గారు ఆద్మీ నామ్ కే కవితలో లిఖించబడ్డారు. मनुष्य में भेद है, समानता लाना वो असंभव है. మనిషికి భేదము ఉండును, సమానతని తెచ్చుటకు అసంభవము. राजा भी मनुष्य है, फटे पुराने कपड़े पहने गरीब भी आदमी है. రాజుగారు కూడా మనిషే, చిరిగిపోయిన వస్త్రములు ధరించిన సామాన్యుడు కూడా ఒక గరీబ్ పేదవాడు కూడా మనిషియే. रेशमी जरदार पहने अमीर भी आदमी है, स्वादिष्ट भोजन खाने वाला भी आदमी है, रूखा सूखा खाने वाला भी ఆద్మీ హై. అంటే పట్టు వస్త్రములు ధరించేటువంటి గొప్పవారు మనుషులే, స్వాదిష్టమైన భోజనం తినేటువంటి వాళ్ళు మనిషే, రూకా సుకా అనకి ఎండిపోయిన రొట్టిని భుజించేటి వాళ్ళు కూడా మనిషే.
भीख मांग कर खाने वाला भी आदमी है, भीख देने वाला भी आदमी है। బిచ్చం అడిగేటువంటి వాడు మనిషే, భిక్షని ఇచ్చేటువంటి వాడు కూడా మనిషియే। जूता चुराने वाला भी आदमी है, उसको पकड़कर दंड देने वाला भी आदमी है। పాదరక్షకుల్ని దొంగిలించేవాడు మనిషే, వారిని పట్టుకొని దండించేవాడు కూడా మనిషే। मदद मांगने वाला भी आदमी है, उसे मदद देने वाला भी आदमी है। సహాయము అడిగేటువంటి వాడు మనిషే, ఆ సహాయాన్ని ఇచ్చేటువంటి వాడు కూడా మనిషే। पल्लकी में आराम से बैठने वाला भी आदमी है, उसे ढोने वाला भी आदमी है। పల్లకీలో కూర్చొని సుఖంగా కూర్చొని ఉండేటువంటి వాడు, సవారీ చేసేటువంటి వాడు మనిషే, మరియు దాన్ని మోసేటువంటి వాళ్ళు కూడా మనిషే। कवि कहता है कि मनुष्य को अपने पूर्व कर्म के फल के अनुसार जीने का मार्ग मिलता है। మనిషి కవి గారు చెప్తున్నారు ఏమనగా, మనుషుడికి తన పూర్వకర్మలు తను చేసేటువంటి కర్మలను బట్టే ప్రతిఫలాన్ని అనుసారము జీవన మార్గము దొరుకుతుంది అని చెప్తున్నారు। एक बड़ा है तो दूसरा छोटा है, ये सब किस्मत का खेल है। ఒకటి పెద్దదైతే ఇంకోటి చిన్నదవుతుంది, ఇదంతా ఒక మన యొక్క किस्मत की खेल, अदृष्ट आट। अगले प्रश्न, कवि कैफ आजमी। कविता का नाम कर चले हम फिदा। सारांश, वीर युद्ध में लड़कर अंतिम विदा लेते समय अपने अन्य साथियों से कहता है कि हम देश की सुरक्षा में अंत तक लड़ें। వీరులు తమ యొక్క యుద్ధ భూమిలో యుద్ధం చేసేటప్పుడు తమ తుది శ్వాస విడిచిటంత వరకు స్నేహితులు అందరితో కలిపి దేశ మాతృభూమి का రక్షా करने के लिए మనము అందరం కలిసి యుద్ధం చేద్దాము। తుది శ్వాస విడిచినప్పుడు తన తోటి వారికి ఒక ప్రేరణ కలిగిస్తారు। प्राण दे रहे हैं, देश की सुरक्षा आपके हाथ में सौंप रहे हैं। అంటే మేము తుది శ్వాస విడుస్తున్నాము, దేశాన్ని సురక్షతని మీ చేతికి అప్పగిస్తున్నాము, మీరు దాన్ని కొనసాగించండి అని సాథియోంకు తన యొక్క స్నేహితులకి తన తుది శ్వాస విడిచినప్పుడు పక్క వారికి తన యొక్క బాధ్యతల్ని అప్పచెప్తున్నారు। जिंदा रहने के कई मौसम आते हैं, पर जान देने के लिए मौका एक बार ही मिलता है। జీవించుట కొరకు చాలా రకాలైనటువంటి అవసరాలు లభిస్తాయి, కానీ ప్రాణం ఇచ్చేటందుకు బలిదానము దేశం కొరకు తుది శ్వాస విడిచుటకు ఒకే ఒక్కసారి ఆ యొక్క సమయము వస్తుంది। देश की सुरक्षा के लिए शत्रुओं का सामना करते हुए वीरगति प्राप्त सैनिकों के साथियों से कहता है कि जवानों के लिए मातृभूमि ही दुल्हन है। వీరగతి పొందిన సైనికులు తన తోటి వారితో చెప్తున్నారు ఏమనగా, జవానోं के लिए అంటే జవాన్లకు మాతృభూమియే వధువు లాంటిది। उस सुंदर दुल्हन के प्यार में वे जान देते हैं। ఆ యొక్క అందమైనటువంటి వధువు యొక్క ప్రేమలో వారు ప్రాణాలను కూడా కోల్పోతారు। खून बहाते हैं,
రక్తాన్ని ధారపోస్తారు. వే సైనికోं को వందనీ और పూజనీ है. ఆ యొక్క ప్రతిఫలము ఒక్క సైనికులకి మాత్రమే లభిస్తుంది. సైనికులకి వందనీయము మరియు పూజాభినయము. జై హింద్, జై జవాన్. धन्यवाद. अगले कविता का नाम है तेरे बंदे हैं हम खुदा जानता है. कवि मीर तकी मीर. उर्दू काव्यखंड. खुदा खुद जानता है कि प्यार करना अत्यंत मुश्किल है. इश्क के दर्द का कोई दवा नहीं. భగవంతుడు తాను స్వయంగా తెలియపరుస్తున్నారు. ఏమనగా ప్రేమించుట చాలా కష్టతరము. ప్రేమ యొక్క గాయము మానుటకు ఏ విధమైనటువంటి మందు లేదు. जो प्रेम करते हैं, जिसने प्रेम किया है वे सब जानते हैं. ఎవరైతే ప్రేమిస్తున్నారో, ఎవరైతే ప్రేమించబడ్డారో వారికి మాత్రమే ఆ ప్రేమ యొక్క విలువ తెలుసు. प्रेम मनुष्य को जितना जलाता है उतना गर्मी नहीं जलाती. यानी ప్రేమ మనిషిని ఎంత దహించబడుతుందో అంత తీవ్రమైనటువంటి వేసవి వేడి కూడా దహించబడదు. मनुष्य को जितना प्यार तरतराता है उतना सर्दी नहीं तरतरा सकती. మనుషునికి ప్రేమ ఏ విధంగా కంపనం కలిగిస్తుందో చలికాలంలో కటిక చలిలో కూడా ఆ విధంగా మనిషి కంపించబడడు. प्यार का दुख प्यारी या प्यारे के तिरस्कार के बाद भी स्थिर रहता है. ప్రేమ యొక్క దుఃఖము ప్రేమ తిరస్కరించినప్పుడు కూడా ఆ బాధ స్థిరంగా ఉంటుంది. वह तात्पर्य वही जानता है. प्यार की वेदना, विरह की वेदना का अनुभव प्रेम करने वाले और विरह ही जानता है. ప్రేమ యొక్క తాత్పర్యము వారే తెలుసుకుంటారు. ఎవరైతే ప్రేమ అనుభూతిని పొందుతారో, విరహ వేదన ఎవరు అనుభవిస్తారో వారికి మాత్రమే దాని యొక్క ప్రేమ యొక్క విలువ, ప్రేమ యొక్క అనుభూతి తెలిసి ఉంటుంది. ధన్యవాద్.